నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల 20 సెంటీమీటర్లకు మించి వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సహాయక చర్యలు చేపట్టిన ప్రభుత్వాలు పలు జిల్లాల్లోనూ పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చెర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు నీరు భారీగా చేరింది. ప్రాజెక్టు 14 గేట్లు పూర్తిగా ఎత్తివేయగా మరో 6 గేట్లు 2 అడుగుల మేర నీరు చేరుకుంది. మొత్తం 20 గేట్లను ఎత్తి 66,900 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 61,799 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 81,572 క్యూసెక్కుల సామర్థ్యం ఉంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 74 మీటర్లు కాగా ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 71.92 మీటర్లుగా ఉంది. భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 30.5 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. శుక్రవారం ఉదయం నుండి నేటి ఉదయం వరకు 15 అడుగుల మేర పెరిగింది. ఎగువ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనూ వర్షాలు బాగా కురవడంతో తాలిపేరు నిండుకుండలా మారింది. ఇక ఏపీలో 16 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే ఉమ్మడి కృష్ణా, తూర్పు, శ్రీకాకుళం జిల్లాల్లో స్కూళ్లు మూతపడ్డాయి. ఏజెన్సీ గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏలూరు జిల్లాలో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దవాగు కట్ట తెగడంతో వరద గ్రామాలను ముంచెత్తుతోంది. ధవళేశ్వరం దగ్గర గోదావరి ఉధృతి పెరుగుతోంది. ఈ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి ప్రాణ నష్టం లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.
దంచి కొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల 20 సెంటీమీటర్లకు మించి వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సహాయక చర్యలు చేపట్టిన ప్రభుత్వాలు పలు జిల్లాల్లోనూ పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చెర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు నీరు భారీగా చేరింది. ప్రాజెక్టు 14 గేట్లు పూర్తిగా ఎత్తివేయగా మరో 6 గేట్లు 2 అడుగుల మేర నీరు చేరుకుంది. మొత్తం 20 గేట్లను ఎత్తి 66,900 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 61,799 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 81,572 క్యూసెక్కుల సామర్థ్యం ఉంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 74 మీటర్లు కాగా ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 71.92 మీటర్లుగా ఉంది. భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 30.5 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. శుక్రవారం ఉదయం నుండి నేటి ఉదయం వరకు 15 అడుగుల మేర పెరిగింది. ఎగువ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనూ వర్షాలు బాగా కురవడంతో తాలిపేరు నిండు కుండలా మారింది. ఇక ఏపీలో 16 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే ఉమ్మడి కృష్ణా, తూర్పు, శ్రీకాకుళం జిల్లాల్లో స్కూళ్లు మూతపడ్డాయి. ఏజెన్సీ గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏలూరు జిల్లాలో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దవాగు కట్ట తెగడంతో వరద గ్రామాలను ముంచెత్తుతోంది. ధవళేశ్వరం దగ్గర గోదావరి ఉధృతి పెరుగుతోంది. ఈ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి ప్రాణ నష్టం లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.
రైట్, ఇక తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై